మీకు కంప్లీట్ సంపూర్ణమైన రెస్టే కాదు, రెన్యువల్ ఆఫ్ ఎనర్జీ ఎస్టేట్. అందులో మీ మనస్సు అన్నది కెన్ నెవర్ టచ్, అది ముట్టుకోలేదు. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ టు బి రిమెంబర్డ్, రిటర్న్ టు. అది మీరేం గుర్తుంచుకోవాల్సింది లేదు, మళ్ళీ వెనక్కి రావాల్సింది లేదు. అది సంపూర్ణంగా అవగాహనకు అతీతమైనది. అక్కడ టోటల్ రెన్యువల్ ఉంటుంది, దాన్ని మనం తయారు చేసుకోలేం. కెన్ ఐ బి సో అవేర్ డ్యూరింగ్ ద హోల్ డే? అయితే అంత డే అంతా నేను అంత ఎరుకతో ఉండగలనా? ఆయన చాలా సిన్సియర్గా అడిగారు. కానీ నేను అలా ఉండాలి. ఐ విల్ బి, నేను అలాగే ఉంటాను. ఎందుకంటే ఆనెస్ట్లీ దాని అవసరం నేను ఆనెస్ట్గా తెలుసుకుంటున్నాను. నేను చాలా నేర్చుకున్నాను, మళ్ళీ నేను వస్తాను అని చెప్పి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇక్కడితో ఈ టాపిక్ అయిపోయింది. నారాయణ గారికి టైం లేదు, వెళ్ళిపోయారేమో. రామలక్ష్మి గారు, మీకు అర్థమైందా? నమస్తే మేడం. నమస్తే. అర్థమైందండి. ఉమ్, అంటే చైతన్యం అనేది మన కాన్షియస్నెస్ నిరంతర ప్రవాహం. అయితే ఉమ్, డే టైంలో అంతా కూడా మనం బిజీగా ఉండడం వల్ల మనం సప్రెస్ చేసుకున్న ఎమోషన్స్ లేదా అన్అడ్రస్డ్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా అంతర్లీనంగా సబ్ కాన్షియస్ లెవెల్లో ఉండిపోయి అవి మనం ఎరుకతో డే టైం అంతా ఎరుకతో లేనందువల్ల ఆ సబ్ కాన్షియస్ లెవెల్లో ఉన్నవన్నీ కూడా కళల రూపంలో వస్తున్నాయి. ఉమ్, రోజంతా ఎరుకతో ఉండగలిగిన స్థితిలో ఉంటే ఇంకా ఆ కళల యొక్క అవసరం కూడా ఉండదు. అప్పుడు ఆటోమేటిక్గా బాడీ ఎనర్జెటిక్గా తయారవుతుంది నిద్రలో కూడా. ఉమ్. ఈ సబ్ కాన్షియస్ లెవెల్ అన్నది లెవెల్లో అణిచిపెట్టుకున్నవి అవన్నీ ఉండవు కదా. ఇంకా డే టైం అంతా ఎరుకతో జీవించినప్పుడు ఉమ్. వాటంతటా అది ఒక చైతన్య ప్రవాహంగా సాగిపోతుంది అని అర్థమైంది. అదేనండి. అంటే డే టైంలో అవేర్నెస్తో ఉండకపోవడం బట్టి సర్ఫేస్ మైండ్ పనిచేస్తుంది. మనం ఎప్పుడు డీపర్ అవునండి. మైండ్ని చూడం. ఆ లోతుల్లో ఉన్న డీపర్ మైండ్లో ఉన్నటువంటివన్నీ రాత్రి కళల రూపంలో వస్తున్నాయి. అందుకని ప్రశాంతత ఉండదు. వస్తున్నాయి. అవునండి. మంచి నిద్ర లేనట్టు ఉంటుంది, నీరసం ఉంటుంది. అదే మనం ప్రతి క్షణము అవేర్నెస్తో ఉంటే కళల ఆవశ్యకతే లేదన్నారు, రానిరావు. అవునండి. అర్థమైంది కదా రమణ? అర్థమైంది. ఇవాళ ఏంటి వసంతలత రాలేదా? నేను చూడలేదు ఎవరెవరు వచ్చారు. నారాయణ గారి వరకు వచ్చాక మొదలు పెట్టేసింది. వచ్చారమ్మా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ సెషన్ రాలేనట్టుంది. వసంత మేడం గారు. నారాయణ గారికి కాలేజ్ టైమింగ్ అయిపోతుంది కదా, వెళ్ళిపోయి ఉంటారు. అర్థమైందా రమణ మీకు? అర్థమైందమ్మా. ఏదైతే మన సబ్ కాన్షియస్ మైండ్ లో రికార్డ్ చేసుకుని పొద్దు నుంచి వాటికి వివరణకు అంత ముఖ్యం కాదు. కొంతమంది శిక్షణ ఉంటుంది, ట్రైనింగ్ అవుతారు వివరించడానికి. అలాంటి వాళ్ళ మీద ఆధారపడడం అన్నది ఇంకా మనకి క్లిష్టం అయిపోతుంది అంటున్నారు. మనం ఏదో కళకి ప్రాముఖ్యత ఉంది అంటాం, మన సబ్ కాన్షియస్ లో ఉన్నవి కళల రూపంలో వస్తున్నాయి. దాన్ని మళ్ళా పెంచుతుంది. అది ఏదైతే ఉందో అది చెప్పడం ద్వారా అది పెరగడం అవుతుంది తప్ప కానీ తగ్గడం అవుతుంది కదా చెప్పారు. ఏంటి ఏదైతే ఉందో అది ఆ కళలో ఎవరైతే కళలు వర్ణించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు చెప్పడం వల్ల ఆ కళల తీవ్రత పెరుగుతుంది కానీ అది తగ్గదు అనే వివరణ ఇచ్చారు కదమ్మా. అది వాటి వల్ల మనకి సంఘర్షణ, బాధ ఎక్కువైపోతాయి. అందుకని వీటి అర్థం ఏమిటని ఎవరిని అడగక్కర్లే, మన లోపల అణిచేసుకున్నవే కళల రూపంలో వస్తున్నాయి అనే విషయం మనం తెలుసుకుంటే అంత ప్రాముఖ్యత, వాటి వివరణకు అంత ప్రాముఖ్యత అక్కర్లే. మరి శిక్షణ ఎరుకలో ఉండలేకపోతున్నామమ్మా దానికి. అందుకనే కళలు వస్తున్నాయి, అందుకనే మనకి డీప్ స్లీప్ రాదు. అందుకే ఆయన ఏమన్నారు, ఈ కళల బాధ తప్పించుకోవాలంటే నేను ప్రతిక్షణ ఎరుకలో ఉండడం తప్పనిసరి అన్నారు. సరే, ఓకే, ముగించేస్తాను. రామలక్ష్మి గారు మీరు బాగానే అర్థం చేసుకుంటున్నారు, అన్ని టాపిక్స్ బాగా చెప్తున్నారు. చాలా సంతోషం. ముగిస్తున్నాను.